నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఫ్రెండ్స్, ఈరోజు షైన్ బండి ఒకటి మనకి వచ్చింది. ఇది లాక్ కిట్ మొత్తం చేంజ్ చేయాలి. ఈ లాక్ కిట్ కంప్లీట్గా ఎలా చేంజ్ చేయాలి ఏంటనేది మొత్తం పూర్తి వీడియో పెట్టాను. కొత్త వాళ్ళు కనుక కంపల్సరీగా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి భయ్యా మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఇప్పుడు మొత్తం వైజర్ ఓపెన్ చేసేయాలి. అలాగే ఈ హ్యాండిల్ బయటికి తీయాలి. లాకెట్ మొత్తం తీసేసి ఈ లాకెట్ కొత్త తీయాలి. తర్వాత ట్యాంక్ తీయాలి. తర్వాత వచ్చి సీట్ లాక్ తీయాలి మొత్తం. సో దీనికి ఈ లాక్ కిట్ ఏంటంటే భయ్యా ఫ్రెండ్స్, ఇది మన వైజర్ హెడ్లైట్ వైజర్ కూడా అక్కడ ఓపెన్ చేసి అది వేయటం ఈజీయే, కానీ ట్యాంక్ అంటే ఇంకా చాలా సింపుల్. అలాగే సీట్ లాక్ వచ్చేసి భయ్యా మొత్తం ఓపెన్ చేయాలి. దానికైతే అవన్నీ వెనకాల కౌల్స్ ఓపెన్ చేయాలి, స్క్రూస్ మొత్తం ఓపెన్ చేసి, సీట్ క్యాచర్ అన్నీ ఓపెన్ చేసి ఆ బయటికి తీసి, ఐటమ్ చిన్నగానే ఉంటుంది కానీ దాన్ని ఓపెన్ చేసి మొత్తం పెట్టేసరికి దానికే ఎక్కువ టైం పడుతుంది. మేబీ వీటికైతే తక్కువగానే ఉంటుంది టైము. చూడండి, వీటికైతే ఇట్లా వైజర్ ఓపెన్ చేసి ఎదరా స్క్రూస్ అవన్నీ ఓపెన్ చేసేసుకొని లాకెట్ కొత్తది వేసేస్తే ఆ స్క్రూస్ పెట్టితే సెట్ అయిపోతుందా. మీకు మొత్తం ఇంకా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఒకసారి. కొత్త వాళ్ళకి అయితే కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఇది లాకెట్ కంప్లీట్గా ఎలా చేసామనేది, ఎలా ఫిట్ చేసామనేది మీకు చూపిస్తాను. చూడండి భయ్యా. ఇప్పుడు తీసావా? సో ఇది పాతది, ఇది కొత్త తీసుకొచ్చాము లాకెట్, హోండా కంపెనీ.
ఇక్కడ ఉందో భయ అసలైన వర్క్. ఇదిగోండి మొత్తం ఇదంతా వెనకాల కౌల్స్, సీట్ క్యాచర్ ఎన్ని మొత్తం అన్నీ ఓపెన్ చేసి స్క్రూస్ ఓపెన్ చేసి దీనికే ఎక్కువ టైం పడుతుంది భయ. నిజం చెప్పాలంటే లాక్ కిట్ వేయటం చాలా సింపులే, కానీ వెనకాల కౌల్స్ ఇది కూడా సింపులే. మెకానిక్ ఏదైనా సింపులే, అది కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఓపెన్ చేయాలని చెప్తున్నాను. వెనకాల ఈ కౌల్స్ అన్నీ ఓపెన్ చేయాలి. కౌల్స్ అన్నీ ఆ స్క్రూస్ కాడ నుంచి కౌల్స్ మొత్తం బయటకు తీయాలి. ఆ సీట్ బయటకు ఉంచి అది వైర్ మొత్తం సీట్ క్యాచర్ బయటకు తీసి ఆ క్లిప్ దాంట్లో తగిలించి పెట్టడం అనేది కొంచెం రిస్క్. ఈ కౌల్స్ ఒక్కోసారి బయటకు తీసేటప్పుడు ఇరిగిపోతుంటాయి. ఏమైనా మొత్తం కంపల్సరీగా సీట్ లాక్తో సహా కొత్త లాక్ వేస్తున్నామంటే కంపల్సరీగా సీట్ లాక్ కూడా ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే వాషింగ్ చేయించినప్పుడు లేకపోతే దాంట్లో పేపర్లు పెట్టుకుంటారు కస్టమర్స్, రకరకాలు ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా లాక్ ఇట్టినాక ఒకటి లాకు చేంజ్ చేయాలి, ఫ్రంట్ కీ, తర్వాత వచ్చి ట్యాంకు చేంజ్ చేయాలి, తర్వాత వచ్చేసి సీటు. ఈ మూడు ఈ షైన్ బళ్ళకి, యూనికాన్ బళ్ళు కానీ ఇట్లాంటి బండ్లకి ఉంటాయి. మ్యాక్సిమం అన్ని బళ్ళకి ఇలాగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఈ సీట్ క్యాచర్ బయట తీసి ఆ స్క్రూస్ ఓపెన్ చేయాలి. సీట్ క్యాచర్ బయట తీసి దాని లోపల ఇక్కడ కింద ఉంటుంది చూడండి లాక్, సీట్ లాక్ది, అది మాత్రం ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి దానికి మళ్ళీ కొత్తది పెట్టి చేయాలి. అది ఉన్నది చిన్నది ఐటమ్, చిన్నది పని కూడా చిన్నది, పెద్ద మ్యాక్సిమం ఎప్పుడు పెద్ద వర్కే ఉండదు సీట్ తీయడానికి తప్ప. అలాంటిది దానికి ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది భయ. సో కంపల్సరీ మెకానిక్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో మేమే కాదు ఎవరైనా కంపల్సరీ చేయాల్సిందే. ఇది ఫ్రెండ్స్, ఇది కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని కనుక చూస్తుంటే కంపల్సరీగా చూడండి, నేర్చుకోండి. ఇది ఫ్రెండ్స్, ఏదైతే ఇట్లా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అవన్నీ ఎక్కించేసాము. మళ్ళీ ఇలా కొత్తది లాక్ పెట్టేసేసి చేసాము. అంతా అయిపోయింది. మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత మీకు లాస్ట్ వరకే అది మళ్ళీ కౌల్ చెక్ చేసింది కూడా పెడతాను, లాస్ట్ వరకు పెడతాను. నాకు ఎక్కువగా మాట్లాడటం పెద్దగా రావట్లేదు, ఏమనుకోవద్దు. మీకు అది పని మాత్రం చూపిస్తాను చూడండి. అది మొత్తం లోపల ఉన్నది అది ఆ లాక్ది తీసేసి దానికి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ పైకి తీసేసిన తర్వాత ఆ సీట్ లాక్ బయటికి తీసేసి మళ్ళీ కొత్తది ఫిట్ చేసి మీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు మ్యాక్సిమం ఈ లాస్ట్ వరకు వీడియో చూసారంటే చూసే ఉంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ చూసినందుకు. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి నాకు ఎక్కువగా మాట్లాడటం చేత కావట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. ఇంకా వీడియో కూడా దగ్గరగా చూపించడానికి మ్యాక్సిమం నీట్గా అర్థమయ్యేలాగా చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇంకా ముందు మీకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ముందు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే దాన్ని బట్టి, నాకు కామెంట్లు పెట్టేదాన్ని బట్టి నేను ఇంకా మ్యాక్సిమం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మంచిగా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అప్పటి వరకే నా వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేస్తుంటే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మ్యాక్సిమం ఒక 200, 300, 400 వ్యూస్ కంటే ఎక్కువ ఏమి రావట్లేదు. సో మీరు కంపల్సరీగా సపోర్ట్ చేస్తేనే వీడియోస్ ఇంకా నేను చేయగలుగుతాను. అదే ఫ్రెండ్స్, ఇంకా మీకు మ్యాక్సిమం వీడియోస్ ఇంకా చాలా పెట్టాలని అనుకుంటున్నాను, చాలా ఎక్కువ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం ఉంటే కంపల్సరీగా చేస్తాను. ఇది ఫ్రెండ్స్, పాతది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టేద్దాము. సో ఇది మీ సహకారం ఉంటే కంపల్సరీగా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. మీరు తప్పకుండా మనకు సపోర్ట్ చేయండి. మీకు మ్యాక్సిమం దగ్గరగా చూపించడానికి, మ్యాక్సిమం ఈజీగా ఉండేటట్టు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తున్నందుకు ఈ వీడియోని థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.
నాకు కాపట్లేదు బ్రదర్ అది. ఏంది కండి